హాయ్ అందరికీ, ఈరోజు అయితే మనం కారం బూందీ రెడీ చేసుకున్నాం. దానికోసం అయితే ఒక గిన్నెలోకి నేను 1/2 kg వరకు శనగపిండిని తీసుకున్నాను. అలాగే ఇందులోకి 1 కప్పు వరకు బియ్యం పిండి కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇది మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకుందాం. అలాగే ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇది మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ లంగ్స్ లేకుండా మొత్తం నీట్గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా నీట్గా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఏదైనా చిల్లుల గిన్నె కానీ లేదా చిల్లుల గంటి కానీ తీసుకొని ఇలా బూందీని దూసుకోవాలి. చూసారు ఎంత నీట్గా వచ్చినాయో. ఇంట్లోనే ఇలాగే సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ఈ బూందీని. నచ్చితే కనుక ట్రై చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత నీట్గా వచ్చినాయో. ఇప్పుడైతే ఇవి వేగిపోయినాయి. వీటిని నేను సపరేట్ చేసేస్తున్నాను. ఇట్లా సపరేట్ చేసేస్తున్నాను. అలాగే పిండి మొత్తాన్ని కూడా ఇలాగే బూందీ అయితే నేను రెడీ చేసేస్తాను. ఇప్పుడు చూడండి ఇలా రెడీ అయిన ఈ బూందీలోకి కారం, ధనియాలు, సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను. అలాగే పల్లీలు, వేరుశనగపప్పులు కూడా యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి ఎంతో నీట్గా రెడీ అయిపోయినాయి.